హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ అభినవ్యలు ఇద్దరు కూడా ఇష్టపడడంతో ధరణి, సరే ఇప్పటి వరకు మీ ఇద్దరికి ముఖ పరిచయం లేదు కాబట్టి మీ ఇద్దరి అభిప్రాయాలు కలిసాయో లేదో కూడా మాట్లాడుకోండి అని అనడంతో కమల్, అమ్మ అబ్బాయిని పైకి తీసుకువెళ్ళు అని అన్నాడు. ధరణి చేయి చూపించి, పైకి వద్దు కన్నయ్య, గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి అని అంది. వేద్ ఓకే మామ్ అనడంతో అభినవ్య గార్డెన్ వైపు నడిచింది. అభినవ్య వేద్ మూవీస్ అన్నీ చూస్తూ ఉండడంతో బయట కూడా అతను అంతే రొమాంటిక్ అనుకొని ఇప్పుడు అతను తనతో రొమాంటిక్గా మాట్లాడతాడా లేదా రొమాంటిక్గా మూవ్ అవుతాడా, అలా అయితే తను ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఏవేవో ఊహించుకుంటూ వెళ్తే వేద్ మాత్రం సరౌండింగ్స్ని చూస్తూ దూరంగా ఎక్కడో కనిపిస్తున్న డంప్ యార్డ్ని చూసి ఇక్కడి నుంచే మొహం చిట్లించి ముక్కుకి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని అభినవ్య వైపు చూసేసరికి అభినవ్య చూసుకోకుండా బురదలో కాలు వేయబోయింది. వేద్ గట్టిగా, ఏ పక్కకి తప్పుకో, కింద బురద ఉంది, ఆ మాత్రం కనిపించట్లేదా కళ్ళు అని గట్టిగా అరిచాడు. అప్పటి వరకు ఊహాలోకంలో తేలుతున్న అభినవ్య దెబ్బకి కింద పడినట్టు వేద్ వైపు ఆశ్చర్యంగా చూస్తే వేద్ వెంటనే తనని తను కంట్రోల్ చేసుకొని, సారీ మిస్, యాక్చువల్లీ అక్కడ బురద ఉంది, మీరు కాలు పెడతారని, తర్వాత మళ్ళీ మీరు బాత్కి వెళ్ళాలి, టైం వేస్ట్ ప్రాసెస్ కదా, పైగా నాకు అలా ఎలా పడితే అలా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు, నా గురించి మీకు తెలిసే ఉంటుంది, బట్ నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నా పేరు వేద్, మాస్టర్స్ అబ్రాడ్లో కంప్లీట్ చేశాను, దాంతోపాటు యాక్టింగ్ కోర్స్ కూడా చేశాను. నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఏదైనా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. డర్టీ పీపుల్ అన్నా డర్టీ ప్లేసెస్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. మోర్ ఓవర్ నాకు నీట్గా హెల్తీగా ఫిట్గా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. ఇంతకీ మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కదా అని అనుమానంగా అడిగాడు. అప్పటి వరకు ఒక రేంజ్లో ఊహించుకున్న అభినవ్య వేద్ మాటలకు ఆల్రెడీ షాక్లో కూరుకుపోగా ఇప్పుడు తనను అడిగిన ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఏమీ లేవు అన్నట్టు తల అడ్డంగా ఊపి నిలువుగా ఊపి రౌండ్గా తిప్పడం మొదలుపెట్టింది. వేద్, ఇక నా గురించి నీకు కంప్లీట్గా చెప్పాను, నీ గురించి కూడా చెప్పాల్సింది ఏమైనా ఉన్నాయా, లైక్ కీ పాయింట్స్ అని అడిగాడు. అభినవ్య పెళ్లి చూపులంటే ఒక రేంజ్లో ఊహించుకుంటే ఇదేదో బిజినెస్ ప్రపోజల్లా ఉండేసరికి ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపడంతో వేద్ తన మొబైల్ చూసుకుంటూ, ఓకే దెన్, నీకు నా నెంబర్ కావాలి అంటే యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్, ఆ దెయ్యం ఉంది కదా దాని మొబైల్లో ఉంటుంది, నీ నెంబర్ నాకు కావాలన్నా కూడా దాని దగ్గర తీసుకొని చేస్తాను, ఎక్కువగా నేను మొబైల్ యూజ్ చేయను కాబట్టి నీ నెంబర్తో నాకు పెద్దగా యూజ్ ఉండదు, నువ్వు చేయాలనుకుంటే నా మొబైల్ నా దగ్గర కానీ లేదంటే నా పిఏ దగ్గర కానీ ఉంటుంది, నా పిఏ దగ్గర ఉంటే నువ్వు నాకు కాబోయే వైఫ్ అని చెప్తే అతనే ఇస్తాడు, ఓకేనా అని అడిగాడు. అభినవ్య మ్యూట్ అయిన ఫేస్తో ఓకే అన్నట్టు తల ఊపడంతో వేద్ ఓకే క్యాచ్ యూ లేటర్ అని అక్కడ నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మామ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, మీ నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేసుకోండి అని చెప్పాడు. ఆ మాటకి ధరణి ఇక పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిందంతా మాట్లాడేసిన తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు. కరెక్ట్గా వేద్ పెళ్లి డిస్కషన్ ఇక్కడ జరిగే టైంకి నైనా ఇంట్లో అడుగు పెడతారు సర్వ పేరెంట్స్. వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడంతో స్వరూప ఎవరు అన్నట్టు చూస్తూ ఉంటే బాలాజీ మాత్రం లేచి నవ్వుతూ రండి లోపలికి అని ఆహ్వానించాడు. స్వరూపతో శర్వ వాళ్ళ అమ్మ నాన్న అమ్మ అని చెప్పడంతో స్వరూప అయ్యో నమస్కారం అండి, కూర్చోండి అని కంగారు పడిపోతూ ఉంటే శర్వ వాళ్ళమ్మ, మీరేం టెన్షన్ పడకండి, ఏమీ కాదు, మనమేగా ఇక్కడుంది, మా అబ్బాయి నయనకి బాగా లేదని చెప్పాడు, మేము కూడా ఫంక్షన్కి వచ్చాము కానీ వేరే పని ఉండడం వల్ల మధ్యలోనే వెళ్ళిపోయాము, అందుకే హాస్పిటల్కి వెళ్ళడానికి కుదరలేదు, నయనకు ఇప్పుడు ఎలా ఉందని చూడ్డానికి ఇక్కడికి వచ్చాము, అమ్మాయికి ఎలా ఉంది అని అడిగారు. స్వరూప బాగానే ఉందండి,
ఇప్పుడే మా వదిన వచ్చి బయటకు తీసుకువెళ్ళింది అని అనడంతో వాళ్ళు పర్వాలేదు అని మాట కలిపారు. శర్వ పేరెంట్స్ మాకు శర్వ మొత్తం చెప్పాడు. మాకుంది వాడొక్కడే కొడుకు. వాడు గత 4-5 సంవత్సరాలుగా మీ అమ్మాయి గురించి తప్ప వేరే ఏ అమ్మాయి పేరు కూడా ఎత్తలేదు. ఇన్నాళ్లలో మమ్మల్ని ఏనాడు ఏది అడగలేదు. కేవలం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తప్ప ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరం చెప్పాల్సింది కూడా ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ మీ అమ్మాయిని మీరు ఎలా చూసుకుంటున్నారో అక్కడ కూడా అలానే చూసుకుంటాము. కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాము. మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేయండి అని అడిగారు. ఆ మాటకు స్వరూప సంతోషపడిపోయి కృష్ణ గారి వైపు చూస్తే కృష్ణ గారు కూడా ఇష్టమే అన్నట్టు స్వరూప వైపు చూశారు. వాళ్ళిద్దరూ ఇష్టమని చెప్పడంతో శర్వ వాళ్ళమ్మ ఒక్క నిమిషం కూడా ఆగకుండా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నిశ్చితార్థానికి మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చూడమని పురమాయించింది. 3 నెలలు దాటితే మూడమని, ముహూర్తాలు ఏమీ లేవని, ఈ 3 నెలల్లోపే మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడంతో నెల రోజుల్లోనే ఇద్దరికూ నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది. ఆవిడ స్పీడ్కి స్వరూప కృష్ణ నవ్వుకుంటే బాలాజీ గారు మాత్రం ఒక్కసారిగా దిగులు పడిపోయి మళ్ళీ వెంటనే ఆ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసి ఉండడం వల్ల సంతోషపడతాడు. రిషికైతే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. నయనకు మంచి లైఫ్ దొరుకుతుంది అని. శర్వ వాళ్ళ పేరెంట్స్ శర్వకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఎప్పుడూ ఈ విషయం చెప్పకుండా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని స్వరూప వాళ్ళకి కూడా రెడీగా ఉండమని, కట్ట కానుకలు ఏమి వద్దని, పిల్లని ఇస్తే చాలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. వీళ్ళ కార్ అలా బయటకు వెళ్ళడం, ధరణి కార్ గుమ్మంలోకి రావడం ఒకేసారి జరిగాయి. ఇంట్లో అడుగుపెట్టిన నయనని స్వరూప చుట్టేసి ముద్దులతో ముంచేసి నా బంగారం అదృష్టవంతురాలు అని తెగ పొంగిపోయింది. విషయం ఏంటి అని అడిగిన ధరణికి కృష్ణ గారు, అమ్మాయికి సంబంధం నిశ్చయమైందమ్మా, నిశ్చితార్థానికి మంచి రోజు చూసి కబురు చేస్తామన్నారు. చాలా మంచి కుటుంబం. ఇప్పుడే వాళ్ళు అలా వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు అని చెప్పాడు. ఆ మాటతో ఆ ఇద్దరు నయన వైపు ఓ చూపు చూసి ధరణి వెంటనే తల పక్కకు తిప్పేసుకుంటే వేద్ మాత్రం 2 నిమిషాలు నయనని తీక్షణంగా చూసి వాళ్ళ అమ్మతో మామ్ ఇక ఇంటికి బయలుదేరదామా అని అడిగాడు. రిషి మాత్రం నయన చేయి పట్టుకొని గిరగిరా తిప్పేసి కంగ్రాట్స్ బంగారం, నువ్వు అదృష్టవంతురాలివి డార్లింగ్, నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసే ఫ్యామిలీ దొరికింది, యు ఆర్ ఏ లక్కీ చామ్ అని పొగిడేస్తూ ఉంటే బాలాజీ ప్రేమగా నయన తల నిమురుతూ నా ఇంట్లో దీపం వెలిగిస్తావు అనుకున్నాను, కానీ ఎక్కడైతే నీ చిరునవ్వు జీవితకాలం రెపరెపలాడుతుందో అక్కడే నువ్వు ఉండడం కరెక్ట్ అమ్మా, మంచి కుటుంబంలో పడ్డావురా అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ముభావంగా ఉన్న ముఖానికి చిరునవ్వు తగిలించి బయలుదేరుతూ ఉంటే స్వరూప వాళ్ళని ఆపేసి నైట్ డిన్నర్ చేసి వెళ్ళమని బలవంతం చేసింది. అల్లుడు ఆడపడుచు కమ్ వదిన ప్రాబ్లం తెలిసిన స్వరూప ప్రతిదీ నీట్గా శానిటైజ్ చేసి హ్యాండ్స్ క్లీన్ చేసుకొని గ్లౌస్ వేసుకొని వంట చేయడం మొదలుపెట్టింది. ఇంతలోకి నయనకి ఓ ఫోన్ కాల్ రావడంతో ఆ ఫోన్ తీసుకొని నేరుగా తన రూమ్లోకి వెళ్ళింది. కాంటాక్ట్లో శర్వ అన్న పేరు చూసి ఎప్పుడు లేంది ఈయన నాకు ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి, ఏది ఏమైనా ఇక నాకు పెళ్ళి కుదిరిందని, ఇంకా ఈ లవ్ లాంటివి వర్కౌట్ అవ్వు అని గట్టిగా చెప్పాలి అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. శర్వకు మొదటిసారి నయన తన ఫోన్ లిఫ్ట్ చేయడంతో తన గుండె కొట్టుకునే స్పీడ్ పైకి వినబడుతూ ఉంటే దాన్ని నెమ్మదిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటూ నయన నుంచి సమాధానం రాకపోవడంతో హలో నైనా ఉన్నావా అని అడిగాడు. నయన వెళ్ళి తలుపు దగ్గరికి వేసుకు వచ్చి ఉన్నాను, ఏంటి కాల్ చేశారు అని అడిగింది. దానికి శర్వ ఇంకా నయనకు పెళ్లి విషయం చెప్పలేదా ఏంటి, నేను కాల్ చేస్తే ఎందుకు చేశారు అని అడుగుతుంది అని అనుకుంటూనే మీ ఇంట్లో వాళ్ళు నీకేమీ చెప్పలేదా అని క్వశ్చన్ చేశాడు. నైనా మా వాళ్ళు చెప్పారు కాబట్టే ఇప్పుడు మీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాను, నాకు పెళ్ళి కుదిరింది, దయచేసి ఇక నా మీద పెళ్ళి ప్రేమ అనే హోప్స్ పెట్టుకోకండి అని చెప్పింది. విషయం అర్థమైన శర్వ వచ్చే నవ్వును బిగబట్టి ఓహో పెళ్ళి కొడుకు ఏం చేస్తూ ఉంటాడు, ఎవరా లక్కీ ఫెలో అని అడిగాడు.
నయనని ఆ విషయం తెలుసుకోకపోవడంతో ఏమో నేనేమీ అడగలేదు, పెళ్ళి కుదిరింది అని చెప్పారు, సరే అన్నాను అంతే అని అంది. ఆ మాటకి శర్వ నవ్వేస్తూ తింగరి పిల్ల, ఆ పెళ్లి కొడుకును నేనే, మా అమ్మ వాళ్ళే వచ్చి మాట్లాడి వెళ్ళింది అని చెప్పాడు. నైనా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అవునా, ఈ విషయం నాకు మా వాళ్ళు చెప్పలేదే అని అంది. మీ వాళ్ళు పెళ్లి కొడుకు ఎవరో చెప్పలేదు, అది ఒకవేళ చెప్పుంటే నా పేరు చెప్పేవాళ్ళు కదా, అయినా ఇప్పుడు నేనైతే నీకు ఓకేనా కాదా అని అడిగాడు. ఆ మాటకి నయన నాదేం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరిని చూపించినా నాకు ఓకే, వాళ్ళ డెసిషనే ఫైనల్ అని చెప్తున్నప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు వేద్. బయట కూర్చొని బోర్ కొట్టడంతో రెస్ట్ తీసుకోవడానికి నయన రూమ్లోకి వచ్చాడు. వేద్కి నయన అంటే ఎంత పడకపోయినా ఆ ఇంటి మొత్తంలో తను ఓన్గా ఫీల్ అయ్యేది మాత్రం నయన రూమ్ని. అది ఎందుకో అతనికి కూడా తెలియదు. చిన్నప్పటి నుండి అది ఒక అలవాటుగా మారిపోయింది. వేద్ ఎప్పుడు వస్తుంటాడని స్వరూప కూడా ఆ రూమ్ని చాలా నీట్గా ఉంచింది. నయన కూడా గొడవ పడుతుందే కానీ తన రూమ్ ఎప్పుడూ క్లమ్జీగా ఉంచుకోదు. కాకపోతే స్వీట్స్ తినడం పిచ్చి కాబట్టి ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటుంది. ఇప్పుడు కూడా శర్వతో మాట్లాడుతూ ఒక స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ఎదురుగా పెట్టుకొని ఆ బుగ్గలో ఒకటి ఈ బుగ్గలో ఒకటి పెట్టుకుంది. ఆ గదిలోకి వచ్చిన వేద్ని చూసి ఆ స్వీట్స్ ఒక్కసారిగా గొంతులోకి పోయి పొలమారితే అటు పక్క నుంచి శర్వ కంగారు పడుతూ ఏమైంది అంటూ ఉంటే వేద్ సీరియస్గా వచ్చి నయన వడిలో ఉన్న స్వీట్ బాక్స్ లాక్కొని పక్కన పడేసి తన బుగ్గలు గట్టిగా నొక్కేసి నోట్లో ఉన్న స్వీట్ని వాష్రూమ్లో ఊసేయని చెప్పి సీరియస్గా కళ్ళతోనే సైగ చేశాడు. దెబ్బకి నయన అక్కడి నుండి వెళ్ళిపోయి నోట్లో ఉన్న స్వీట్ మొత్తం ఊసేసి నోరు క్లీన్ చేసుకొని వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే వేద్ అప్పటికే మంచం మీద పడిపోయి ఫోన్లో ఏదో బ్రౌజ్ చేసుకుంటూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరికీ అలవాటే కాబట్టి నయన కూడా పట్టించుకోలేదు. అలాగే ఫోన్ కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు అని అడిగింది. శర్వ కూడా తన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ బయటకు చెప్పడానికి ఇష్టపడడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. రీసెంట్గానే బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో శర్వ గురించి అప్పటికి ఇండస్ట్రీలోనే చాలామందికి తెలియదు. సో నయనకు కూడా తెలిసే అవకాశం లేదు. 4 సంవత్సరాలుగా నువ్వు వెనక పడుతున్నా కనీసం నేను ఏం చేస్తానో నేనెవరో కూడా తెలుసుకోలేదంటేనే అర్థమవుతుంది నువ్వేంటి అనేది అని అనుకొని తన గురించి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్లో జాబ్ చేస్తున్నాను. మంత్లీ ఒక 40,000 వస్తున్నాయి, మన ఇద్దరం బ్రతకడానికి సరిపోతాయి కదా అని అడిగాడు. నైనా హే, ఇన్కమ్ గురించి అడగలేదు, నీకెంత వచ్చినా ప్రాబ్లం లేదు, నేను కూడా ఎలానో ఈవెంట్స్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరి ఇన్కమ్తో లైఫ్ అరేంజ్ చేసుకోవచ్చు అని అంది. అటుపక్క నుంచి ఆ మాట వింటున్న శర్వకు గర్వంగా అనిపిస్తే మరి మా పేరెంట్స్ని మన దగ్గరే ఉంచుకోవాలా, పెళ్ళయ్యాక సపరేట్గా వెళ్దామంటావా అని అడిగాడు. నైనా సమాధానం ఎలా ఉంటుందో వినడానికి. మీ పేరెంట్స్కి నువ్వు ఒక్కడవే అనుకుంటా కదా, ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవడం, వాళ్ళు మన దగ్గరే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇంతకీ అని అడిగింది. శర్వ ప్రస్తుతానికి నా దగ్గరే ఉంటున్నారు, కానీ పెళ్ళైతే నీ ఇష్ట ప్రకారమే అని అనడంతో నైనా జీవితాంతం కూడా మన దగ్గరే ఉంటారు, కానీ నా గురించి పూర్తిగా మీ పేరెంట్స్కి చెప్పారా అంటే నేను కొంచెం నర్వస్ ఫీల్ అయినా నాకు ఫిట్స్ వస్తాయి, జీవితంలో పిల్లల్ని కనగలనో లేదో కూడా తెలియదు, హెవీ వర్క్ చేయలేను, నేను ఒక అన్వర్ది క్యాండిడేట్ని, ఈ విషయాలన్నీ మీరు క్లియర్గా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా అని అడిగింది. ఆ మాట అంటున్నప్పుడు తన కళ్ళలో చిరుతడి వేద్ కంటి చూపు దాటిపోలేదు. తన మాటల్లో బాధ శర్వకి కూడా అర్థం కాకుండా పోలేదు. శర్వ, నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు, యు ఆర్ ఎ యూనిక్ వన్ అండ్ వెరీ స్పెషల్ టు మీ. నీ గురించి ప్రతి ఒక్క చిన్న విషయం ఏది వదలకుండా చెప్పాను, ఎందుకంటే వాళ్ళు నిన్ను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి, అబద్ధాలతో మన రిలేషన్ బిల్డప్ అవ్వకూడదు అని అనుకున్నాను అని చెప్పాడు. ఆ మాటకి నైనా థ్యాంక్ యూ సో మచ్, నాకు పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. వేద్కి నైనా పెళ్లి కొడుకుతో మాట్లాడుతుందని అర్థమయ్యి ఒక చెవి అటే వేసి ఉంచాడు. ఎంతసేపటికి ఫోన్ పెట్టకుండా శర్వతో మాట్లాడుతున్న నైనని చూసి
విసుగు వచ్చిన వేద్ తన చేయి పట్టుకొని విసురుగా మంచం మీదకి లాగాడు. నయన చేతిలో ఉన్న ఫోన్ కింద పడి 2 ముక్కలైతే అనుకుని పరిణామానికి నయన మంచం మీద, అది కూడా వేద్ కింద ఉంటుంది. అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెట్టబోతోంది అభి. మరి వేద్ రైనని ఒకే బెడ్పై చూసిన అభినయ రియాక్షన్ ఏమిటి? శర్వ తన గురించి నిజం ఎందుకు దాచాడు? అన్నీ సెట్ అయిన తర్వాత శర్వతో నయన పెళ్లి ఎందుకు కాలేదు? అభినవ్య వేద్ లైఫ్ నుండి ఎందుకు తప్పుకుంది? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.